ఒక రాజకీయ ఫలితాన్ని ఎలా చదవాలి? కేవలం గెలుపు ఓటముల లెక్కలతోనా, లేక ఓట్ల శాతంలో దాగి ఉన్న ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలా? సిరిసిల్ల నియోజకవర్గ ఫలితం సరిగ్గా ఇలాంటి ఓ ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. గెలుపులోనే ఓ హెచ్చరిక దాగి ఉంది. దాని లోతుపాతులేంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థి గెలిచిన మెజారిటీ ఇది. చూడ్టానికి ఇది చాలా బలమైన గెలుపు. దాదాపు 30,000 ఓట్ల తేడా అంటే మామూలు విషయం కాదు. కాని అసలు కథ ఇక్కడ అంకెల్లో లేదు, మరో చోట ఉంది. ఇదిగో ఇక్కడే ఉంది అసలు విషయం. గెలిచిన అభ్యర్థికి గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతంలో వచ్చిన తగ్గుదల ఇది -23.6%. అంటే ప్రతి నలుగురిలో ఒకరు గతంలో ఓటేసిన వాళ్లు ఈసారి వేరే వైపు మొగ్గు చూపారన్నమాట. ఇదే సిరిసిల్ల పారాడాక్స్. గెలుపు గెలుపే కదా, మరి దీన్నొక హెచ్చరికగా ఎందుకు చూడాలి అంటే, గెలుపు కింద నెమ్మదిగా బలహీనపడుతున్న పునాదుల్నిది సూచిస్తోంది. ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? దీని వెనుకున్న కారణాలేంటి? వివరంగా పరిశీలిద్దాం. ముందుగా ఈ గెలుపుని కేవలం ఒక సంబరంగా కాకుండా ఒక హెచ్చరికగా ఎందుకు పరిగణించాలో అర్థం చేసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నది సిరిసిల్ల గురించి. ఇది కేవలం ఓ నియోజకవర్గం కాదు, తెలంగాణ చేనేత పరిశ్రమకు గుండెకాయ. 2,27,000 మంది ఓటర్లున్న ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక జీవనం మొత్తం ఈ పరిశ్రమతో ముడిపడి ఉంది. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి ఒక నాణానికి 2 ముఖాల్లాంటిది. ఒకవైపు అద్భుతమైన ప్రగతి కనిపిస్తే, మరోవైపు ప్రజల్లో నెమ్మదిగా పేరుకుపోతున్న అసంతృప్తి కూడా ఉంది. ఈ తేడాని చూడండి. ఒకవైపు 1,000 కోట్ల రూపాయల టెక్స్టైల్ పార్క్, 1,000 ఉద్యోగాలు, ఆత్మహత్యల్లేని పరిస్థితి, కొత్త కాలేజీలు, ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్న విజయాలు. కాని మరోవైపు ఏళ్లుగా ఎదురుచూస్తున్న పవర్లూమ్ సబ్సిడీలు, విలీన గ్రామాల ప్రజలపై ఇంటిపన్ను భారం, వానొస్తే మునిగిపోయే కాలనీలు, ఇవి వాళ్ల రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇది ఎవరో అన్న మాట కాదు, ఇది అక్కడి ప్రజల ఆవేదన. ఎంత పెద్ద అభివృద్ధి పనులు చేసినా ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుంటే ఆ అభివృద్ధి ఫలాలు అందినట్టు వాళ్ళకనిపించదు. ఈ చిన్న సమస్యలే పెద్ద అసంతృప్తికి దారితీస్తాయి. మనం ముందే అనుకున్నట్టు సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థకు చేనేత, టెక్స్టైల్స్ ప్రాణంలాంటివి. అంటే అక్కడి కార్మికులకు సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా అది రాజకీయంగా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. వారి బాగోగులే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అసలు ఈ 23% ఓట్లు ఎందుకు తగ్గాయి? ఆ సంఖ్య వెనుక ఉన్న కారణాలేంటో ఎన్నికల డేటా ఆధారంగా చూద్దాం. మన రాజ్యాంగం మనకందించిన గౌరవప్రదమైన జీవించే హక్కులో మన సమస్యలను తెలియచేసే స్వేచ్ఛ కూడా భాగమే. ఆ స్వేచ్ఛను ఓటర్లు బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడు ఇలాంటి గణాంకాలు బయటపడతాయి. ఈ గ్రాఫ్ చూడండి, పరిస్థితి ఎంత స్పష్టంగా ఉందో. 2018లో దాదాపు 71% ఓట్లు సాధిస్తే 2023కొచ్చేసరికి అది 47%కి పడిపోయింది. ఈ భారీ తగ్గుదల ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకి నిదర్శనం. ఈ మార్పును అర్థం చేసుకోకపోతే ప్రమాదం. ఈ స్వాట్ విశ్లేషణ మొత్తం చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. అభివృద్ధి, బలమైన నాయకత్వం అనేవి బలాలు, కాని నెరవేర్చని స్థానిక హామీలు బలహీనతగా మారాయి. సరిగ్గా ఇదే బలహీనతను ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. అంటే స్థూలంగా 3 విషయాలు ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. 1. సిట్టింగ్ అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ గెలుపును కాపాడింది. 2. స్థానిక సమస్యలపై ఉన్న కోపం ఓట్ల శాతాన్ని దారుణంగా తగ్గించింది. 3. ఈ అసంతృప్తిని ప్రతిపక్షాలు సరిగ్గా వాడుకున్నాయి. ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఈ పరిస్థితి నుంచి బయటపడి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఏం చెయ్యాలి? ఒక స్పష్టమైన కార్యాచరణ అవసరం. భవిష్యత్తు కోసం ఒక 3 దశల వ్యూహం చాలా ముఖ్యం. మొదటిది, ప్రజల సమస్యలు, ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, యువతను భాగస్వాములను చేసే కార్యక్రమాలు చేపట్టాలి. మూడవది, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను, నాయకులను బలోపేతం చెయ్యాలి. వ్యూహాలు మాత్రమే కాదు, తక్షణ చర్యలు కూడా కావాలి. ఉదాహరణకి, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పవర్లూమ్ సబ్సిడీని వెంటనే అమలు చేయడం, విలీన గ్రామాల ప్రజలకు ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వడం, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీని ప్రారంభించడం, ఇలాంటి పనులు ప్రజల్లో తక్షణం భరోసా నింపుతాయి.
అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే: పెద్ద ప్రాజెక్టులు ముఖ్యమే, కానీ ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే చిన్న సమస్యల పరిష్కారం అంతకంటే ముఖ్యం. పరిపాలనా దృష్టి స్థూలం నుండే సూక్ష్మం వైపు మారాలి. ఇక మన విశ్లేషణ చివరి అంకానికి చేరుకున్నాం. సిరిసిల్ల ఫలితం నుంచి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమేంటి? ఇది కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన విషయం కాదు. దేశంలోని ప్రతి నాయకుడికి వర్తిస్తుంది. ప్రజల సమాచారం, వారి వ్యక్తిగత గోప్యత, వీటికి పరిపాలనలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వారి అనుమతి లేకుండా వారి డేటాను ఉపయోగించడం సరైనది కాదు. ఇది చట్టప్రకారం కూడా నేరం. ఎన్నికల తీర్పు అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభానికి నాంది. అస్సలైన పరిపాలన మొదలయ్యేది గెలిచిన రోజునుంచే. 2 ఎన్నికల మధ్యకాలంలో ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తాం, వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తాం అనేదానిపైనే అసలైన నమ్మకం నిర్మితమవుతోంది. దీన్నే మనం పొలిటికల్ హెల్త్ లేదా రాజకీయ ఆరోగ్యం అని పిలవచ్చు. ఇది ఎన్నికల రోజున గెలవడంతో అయిపోదు. అది ప్రతిరోజూ ప్రతి చర్య ద్వారా నిరంతరం ప్రజల నమ్మకాన్ని సంపాదించుకునే ఒక ప్రక్రియ. చివరగా ఒక్క ప్రశ్న: ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి నిజమైన బలాన్ని కొలిచేది ఎన్నికల్లో వచ్చిన మెజారిటీనా, లేక ప్రజల గుండెల్లో సంపాదించుకున్న నమ్మకమా? ఆలోచించండి. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai ఈమెయిల్ ద్వారా లేదా 08042041602 నంబర్లో సంప్రదించండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.